పురం అండర్ గ్రౌండ్ మైన్ వద్ద ఫిట్ మీటింగ్ నిర్వహించారు. మనుగూరు అటవీ ప్రాంతంలోని వలస గిరిజన గ్రామం పెద్దపల్లి గ్రామాన్ని సందర్శించి వారితో కవిత మాట్లాడారు. ఇందులో ఎంతమంది వీళ్ళ 18 మంది వెళ్తున్నారా? మిగతా వాళ్ళు ఎవరు పోవట్లేదు? అంగన్వాడీ కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి న్యాయం చేసిందా? సరే, లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి, అవసరమైతే రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్తాం. వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం. ఈ అడవి మీద మనకన్నా ఎక్కువ హక్కు వాళ్ళకే ఉంది. ఆ హక్కును మనం కాలరాసి ఇందులో బొగ్గును తీసుకోవడానికి వీళ్ళని రోడ్డు మీద వేసినాం. ఇది కరెక్ట్ కాదు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలి. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. అదే కాకుండా జాగృతి నుంచి, మా లాంటి సంస్థల నుంచి మాకు వీలైనంత మేము చేస్తున్నాం, కానీ అది సరిపోదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అట్లీస్ట్ 5th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ రావాలి. ఆ స్కూల్ ఇది వరకు ఉండే తీసేసింది. ఇక్కడ ఉన్న గుడిసెలో నడిపేవాళ్ళు తీసేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నది. కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ 70